హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా 2 టైప్స్ ఆఫ్ చిప్స్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూపిస్తానండి. ముందుగా బనానా చిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చిప్స్ ప్రిపేర్ చేయడానికి నేను పచ్చి అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలు వచ్చేసి 3 అరటికాయలు తీసుకున్నానండి. ఇక్కడ అరటికాయలు పైన చెక్కు తీసేసేసి తురుము పట్టి తీసుకోవాలన్నమాట. మనం నార్మల్గా ఆలూ చిప్స్ చేస్తుంటాం కదండి. ఆలూ చిప్స్ కంటే బనానా చిప్స్ చాలా త్వరగా డీప్ ఫ్రై అవుతాయి. అంతేకాకుండా చాలా త్వరగా ఉంటుందండి ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకునేది. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బనానా అంతా పై లేయర్ అంతా తీసేసుకుంటున్నాను. బనానా వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండేదే తీసుకోండి. అరటికాయ కొంచెం లైట్గా పండు పడినా సరే మనకి పై లేయర్ చెక్ అనేది ఈజీగా రాదు. చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది చెక్ అంతా తీయడానికి. అందుకని చెప్పేసి కొంచెం గ్రీనిష్గా ఉండే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. మనం చెక్కు తీసుకున్న బనానా వచ్చేసి డైరెక్ట్గా స్లైసెస్గా తురుముకొని వాటర్లో వేసేసుకుంటున్నాను. లేదా నల్లగా అయిపోతాయని చెప్పేసి ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి స్లైసెస్ని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చాయి స్లైసెస్. నార్మల్గా మనం చాక్తో కూడా కట్ చేసుకోవచ్చండి. దాంతో ఏంటంటే మనకి పల్చగా రావు స్లైసెస్. అలాగే డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను స్లైసెస్గా తురిమేసుకున్నాను ఇక్కడ పీసెస్ మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కొంచెం సాల్ట్ వాటర్లోకి బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలన్నమాట. లేదా బంకగాను ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి సాల్ట్ వాటర్లోకి బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ మీరు చూసారు కదా స్లైసెస్ అనేవి ఇలా పల్చగా ఉండాలి. అలా డీప్ ఫ్రై వేసేస్తే ఇలా ఈజీగా వేగిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బనానా పీసెస్ తీసేసి ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే. మనం కావాలనుకుంటే ఈ బనానా పీసెస్ వచ్చేసి ముందుగా ఒక 10 మినిట్స్ ఎండలో ఆరపెట్టేసుకోవచ్చండి. ఆరపెట్టిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై ఇంకా ఈజీ అయిపోతుంది. మనం ఎండలో ఆరపెట్టుకునే పని అయితే వాటర్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి క్లీన్ చేసుకొని ఎండలో ఆరపెట్టేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ఇలా డైరెక్ట్గా చేసుకుని అయిపోతుంది. కానీ కొంతమంది ఏంటంటే వాటర్లో తీసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటాం కాబట్టి మీద వాటర్ అంతా ఆయిల్ అంతా చిట్లు పడుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ వేసేసిన తర్వాత మూత పెట్టేసేసుకున్న అయిపోతుంది. మరీ అంత ఎక్కువగా వాటర్ అయితే ఏం పడదు. మనం చూసి యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. మరి ఎక్కువగా వాటర్లోంచి డైరెక్ట్గా తీసి కాకుండా వాటర్లోంచి తీసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్లోకి. మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది, చాలా ఈజీగా డీప్ ఫ్రై అయిపోతున్నాయండి. మనం ఆయిల్లో వేసిన వెంబటే ఈజీగా డీప్ ఫ్రై అయిపోతున్నాయి. మనకి ఇక్కడ బనానా చిప్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నేను ఈ బనానా చిప్స్లో కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఉప్పు వచ్చేసి నార్మల్ ఉప్పు కాకుండా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బనానా చిప్స్ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి దినుసుగడ్డ అంటుంటారు కదా, ఆ చిప్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుందండి ఎంత క్రిస్పీగా వచ్చాయి చిప్స్. ఇలా చేయితో టచ్ చేస్తే చాలు అలా క్రంచీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దినుసుగడ్డ చిప్స్ అంటాం కదా, వీటిని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక 2 గడ్డలు తీసుకున్నానండి. వీటిని దినుసుగడ్డలు అంటారు, అలాగే మోరం గడ్డలు అంటారు. దీనికి వచ్చేసి పై లేయర్ చెక్కు తీసేసుకుంటున్నాను ముందుగా. ఈ చెక్క అనేది చాలా మందం ఉంటుందండి, జాగ్రత్తగా తీసుకోవాలి. లేదా నార్మల్గా చాక్ పెట్టి తీసుకున్నా కానీ ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఇక్కడ నేను చెక్క మొత్తం తీసేసుకొని సైడ్స్ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే తొందరగా బ్లాకిష్గా అయిపోతుందండి. ఈ గడ్డ వచ్చేసి చెక్కు తీసుకున్న తర్వాత మనము చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అండి, స్లైసెస్గా తురుము పట్టేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్ వాటర్లోకి స్లైసెస్గా తురుము పట్టేసేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనకి బనానా ఆలుగడ్డ కంటే ఇది దినుసుగడ్డ వచ్చేసి కొంచెం ఎక్కువ థిక్నెస్గా ఉంటుంది, అంటే ఎక్కువ మందంగా ఉంటుందండి. ఇట్లా తురుము పట్టేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట, గట్టిగా ఉంటుంది గడ్డ. అందుకని చెప్పేసి కొంచెం ప్రెస్ చేసి తురుము పట్టేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పట్టేసుకున్నానండి. ఇది పట్టేసుకున్న టైంలోనే నాకు ఇక్కడ వాటర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. ఏంటంటే ఇది కొంచెం బ్లాకిష్గా అయిపోతూ ఉంటుందండి. ఇక్కడ వాటర్ మీరు చూసారు కదా, నేను మొత్తం తురుము పట్టుకునే లోపు వాటర్ అంతా ఇలా అయిపోయింది. నేను ఏంటంటే ఒక 2-3 టైమ్స్ ఇక్కడ నేను క్లీన్ చేసి తీసుకున్నానండి వాటరు.
ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మూతుండే కళాయి తీసుకోండి. అలా అయితే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఇవి సపరేట్ బయటికి తీసేస్తే ఏంటంటే నల్లగా అయిపోతున్నాయి. ఆయిల్లోంచి తీసేసి డైరెక్ట్గా వేసేయాలి కాబట్టి ఆయిల్ అంతా చిట్లి పడకుండా ఉండడానికి నేను ఏంటంటే పైన మూత పెట్టేసుకున్నాను అనమాట. ఈ చిప్స్ ఆయిల్లో వేసేసి ఎమ్మటే మూత పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ చిట్టడం ఆగిపోయిన తర్వాత మూత తీసేసి ఇక్కడ నేను కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ బనానా చిప్స్కి ఏ విధంగా పసుపు యాడ్ చేస్తామో ఈ చిప్స్ కూడా పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి, లేదా కొంచెం కలర్ షేడ్గా అయిపోతాయి అన్నమాట చిప్స్ వచ్చేసేసి. అంతేకాకుండా ఈ దినుసుగడ్డలు మూరగడ్డలు అనేది ఉడకపెట్టుకొని తింటుంటారు కదా, స్వీట్ పొటాటో అంటుంటాము. అలా ఉడకపెట్టుకొని తింటాం కాబట్టి ఇందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుందండి. పిల్లలు తినేటప్పుడు కూడా ఈ టైప్ చిప్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏంటంటే కొంచెం స్వీటీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నేను మాత్రం ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం అయిపోయాయి అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి, అంత బాగా తిన్నారు పిల్లలు కూడా. డైలీ ఉడకపెట్టి స్వీట్ పొటాటోని ఉడకపెట్టి తీసుకోవడం కంటే ఇలా చిప్స్ లాగా కూడా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి. నేను ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఈ చిప్స్, అయినా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ టైం కూడా నేను ఇక్కడ చిప్స్ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం బయట నుంచి తీసుకొచ్చేదానికంటే మనం ఇంట్లో ఈ విధంగా ఈజీగా చిప్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా బయట ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఫ్రెష్గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ ఏ చిప్స్లోకైనా బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం కలిసేలాగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో యూస్ చేసే కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం అలా కాకుండా కారము అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు మిక్సీకి పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ కారమే యూస్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసేసి నేను చక్కెర కానీ ఎలాంటి తీపి పదార్థాలు అనేవి యూస్ చేయట్లేదండి. ఇవి స్వీటీగా ఉన్నాయి పొటాటోస్ చిప్స్. కారము అండ్ సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా తరపున నాకు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ పొటాటో చిప్స్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.